ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం 4వ రోజు. మీ ప్రార్థన వసతులు నాకు తెలియచేయండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనము. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీవు దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దానిని స్వాధీనపరుచుకుందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, నా తల్లిదండ్రులు ఎంత గొప్పగా బ్రతికారు, నా కుటుంబీకులు ఇంతలాగా జీవితంలో ముందుకు వెళ్ళారు, వాళ్ళు నాకన్నా ఆత్మీయ జీవితంలో ఎంతో బాగున్నారు, ఈరోజు నేను ఇలా దిగజారిపోయాను, ఇక్కడే ఉండిపోయాను, ఈ స్థానంలో నేను నిలిచిపోయానని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఈరోజు నీ తండ్రి చెప్తూ ఉన్నారు, ఏదైతే ఎవరి విషయంలో అయితే నువ్వు చూసి నేను ఆత్మీయంగా ఇంత బాగుంటే ఉన్నాను, నేను ఆత్మీయ జీవితంలోనే కాక ఆర్థిక పరిస్థితుల్లో కూడా నేను వారి వలె మా తల్లిదండ్రుల వలె గొప్ప స్థితికి నేను వెళ్ళాలి నా స్వతహాగా నేను అనుకుంటూ ఉన్నావో, నువ్వు దేవుని మాటను నమ్మి యథార్థంగా జీవిస్తూ నీ గురి నీ లక్ష్యం వెనకాల నువ్వు కష్టపడితే గనక ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని ఈరోజు ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవు దానిని స్వాధీనపరుచుకుందు అంటున్నాడు ఆయన. నువ్వు అనుకునే గోలుకి తప్పకుండా నువ్వు రీచ్ అవుతావు. నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావో దానిని నువ్వు ఖచ్చితంగా సాధిస్తావు. నువ్వు అదే చెప్తున్నాడు దేవుడు, నువ్వు దాన్ని స్వాధీనపరుచుకుంటావు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే వారి కంటే కూడా నిన్ను విస్తరింపజేస్తానని ప్రభువు చెప్తున్నాడు అన్నమాట. నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు, నేను గొప్ప స్థాయికి వెళ్ళలేనేమో, నేను అధికంగా ఉన్నతమైన స్థానానికి నేను చేరుకోలేనేమో, బాగా సంపాదించలేనేమో, బాగా చదవలేనేమో, అలా అని ఎప్పుడూ అనుకోవద్దు. నువ్వు దేవుడు ఒకటే చెప్పాడు, నీకు జ్ఞానం కావాలా, జ్ఞానం అడుగు నేను ఇస్తాను, నీకు సమృద్ధి కావాలా, నన్ను అడుగు నేను ఇస్తాను, ఇదిగో నేను చెప్పిన మాట ప్రకారం జీవించు. అందుకనే దేవుడు, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, నేను దీర్ఘాయుష్నిస్తాను, ఇదిగో నీవు జీవించు సంవత్సరములు అధికం చేస్తానని చెప్పి అన్ని విధాలుగా ప్రభు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో యథార్థంగా జీవించాలి, నమ్మకంగా ఉండాలి. ఆయన మీద ఆధారపడి మనం జీవిస్తే చాలు, మన జీవితంలో ప్రతిదీ కూడా దేవుడు తగిన సమయానికి ఆయన జరిగిస్తారండి. కానీ కొంతమంది దురదృష్టం ఏంటంటే, ఈ వాగ్దానం వినేలోపే చాలామంది జీవితంలో లోకానుసారంగా ఉండడం వల్ల, ప్రభువుని నమ్ముకున్నాం అని అనుకుంటూ లోకాన్ని వెంబడించడం వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది. అయినప్పటికీ కూడా దేవుడు ఒకటే చెప్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టుగా మరలా మనం అటువంటి పశ్చాత్తాప హృదయంతో గనక మరలా దేవుని వద్దకు రాగలిగితే, ఆ తండ్రి ఆ కుమారుడికి మరలా సమస్తము అధికారం ఇచ్చి విందు చేసినట్టుగా ఈరోజు మరలా మనల్ని దేవుడు హక్కును చేర్చుకుని గొప్పగా ఆశీర్వదించి పితరుల కంటే విస్తరింపజేస్తానన్న దేవుడు మన జీవితంలో మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించి చాలా గొప్ప విజయాన్ని మీకు అందిస్తారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.